అందరికీ నమస్కారం అండి. తమిళనాడుకి నేనే కాబోయే ముఖ్యమంత్రిని నేను చెప్పి విజయ్ వాళ్ళ నాయకులతోటి కొండ బద్దలు కొట్టి చెప్పేశారు. ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండండి, నేను ముఖ్యమంత్రిని అయితే మీరు మంత్రులు అని చెప్పేసి కార్యకర్తలకి నాయకులకి బూస్ట్ ఇచ్చారు. అయితే తాజా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంట్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ విజయ్కి కేవలం 10 నుంచి 15 సీట్లు మాత్రమే ఇచ్చి డిఎంకే పార్టీకి అధికారం కట్టబెట్టింది. అయితే ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం విజయ్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. బట్ ఏది ఏమైనా ఈసారి ఎలక్షన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 89% పైగా ఓట్లు పోల్ అవ్వడంతో విజయ్కి కాన్ఫిడెన్స్ ఉందని అనుకోవాలి. అత్యధికంగా కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న యువతీ యువకులు ఎక్కువ మంది ఉండడం అతనికి ఒక అడ్వాంటేజ్. బట్ ఎంజీఆర్ జయలలిత లాగా అతని చరిత్రని తిరగరాస్తాడా లేదా అనేది మనం సోమవారం చూడాలి. అయితే ఏది ఏమైనా జరగచ్చు. ఒకవేళ హంగ్ కూడా రావచ్చని కొన్ని సర్వేలు చెప్పబోతున్నాయి. బట్ హంగ్ వస్తే కూడా తమిళనాడులో చరిత్ర ఇది చూద్దాం. రేపు 4వ తేదీ ప్రపంచం మొత్తం తమిళనాడు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ విజయ్. థ్యాంక్ యూ.